వాళ్ళు బాగుపడతారు కానీ నువ్వు బాగుపడవు. ఇలా రకరకాల అబద్ధాలు, మోసపు మాటలు సాతాను మన మనసుతోని మాట్లాడుతుంటాడు. అప్పుడు నీవు ముడుచుకొని కూర్చోవు, చక్కగా ప్రకాశంగా ఉంటావు. కారణం ఏంది? ఈ అబద్ధాలు నీ జ్ఞానం ముందు నిలబడలేవు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఎన్ని రకాల కృంగదీసే ఆలోచనలు మనకు వస్తున్నా మనం బైబిల్లో దేవుడు వాక్యం చదివాం కదా. దేవుడు ధైర్యపరిచిన మాటలు, దేవుని యొక్క వాగ్దానాలు, ఆయన కరుణ కటాక్షాలు బైబిల్లో ఎంతమంది ఏ స్థితిలో ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాడు, హెచ్చరించాడు, సరిచేశాడు, లేవనెత్తాడు, విడిపించాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని స్వస్థతలు చేశాడు. ఆయన సన్నిధి, ఆయన కరుణ ఎంత నమ్మదగినది. ఇన్ని నిజాలు, ఎన్ని వాస్తవాలు నీ మనసు నిండా నింపబడితే ఆఫ్టర్ ఆల్ వీడి అబద్ధాలు ఏ పాటివి ప్రేమను దేనిపిట్లారా? అవి మనకు పని చేయవు. అలాగున్నప్పుడే ఏ కష్టం వచ్చినా నేను